ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఎక్కడా పనులు ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అమరావతిపై మళ్లీ సరికొత్త కుట్రలకు తెరలేపారు. రాజధాని నిర్మాణాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనే దురుద్దేశ్యంతో ఇంకా భూములు ఇవ్వని అతి కొద్ది మంది రైతులను పావులుగా వాడుకుంటూ వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలను రగిల్చేందుకు ప్లాన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరిట పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు తదితర నేతలు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్దకు చేరుకున్నారు. సిఆర్డీఏ పరిరక్షణ అంటూ కథలు చెబుతూ అమరావతి భూముల పరిశీలన నెపంతో వారు అక్కడికి రావడంపై స్థానిక అమరావతి రైతులు, టీడీపీ సానుభూతి పరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబ్యాక్ వైసీపీ అంటూ నల్ల బ్యాడ్జీలతో వైసీపీ నేతల పర్యటనను రైతులు క్షేత్రస్థాయిలో అడ్డుకున్నారు. వైసీపీ హయాంలో అమరావతిని నాశనం చేయడానికి ప్రయత్నించి ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారంటూ ఆగ్రహించారు రైతులు. వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున కోడిగుడ్లు విసిరారు. నిరసన తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి ఉండవెల్లి సెంటర్ రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తోన్న కారుపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో ఆయన వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ బృందంలోని కొందరు, మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం తీవ్ర కలకలం రేపింది. ఈ మొత్తం ఉదంతంలో వైసీపీ నేతల వ్యవహార శైలిని గమనిస్తే పక్కా ప్లాన్ ప్రకారం అమరావతిలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే వారు అక్కడకు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాకాలంలో పనులు నిలిచిపోతాయని పేర్ని నాని వంటి వారు ఆశలు పెట్టుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పనులను నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్తుండడం జీర్ణించుకోలేకే ఈ తరహా డ్రామాలకు తెరలేపారని అమరావతి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో మళ్లీ అలజడి సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ఎంత పక్కాగా కుట్రలు పన్నుతున్నారో ఉండవల్లి ఉదంతం నిరూపిస్తోంది. ప్రభుత్వం వీరికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సింది.